హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసిర్లపూడిలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఆదూరు వెళ్తాము. బౌద్ధ స్తూపం అనే అవశేషాలు ఒకటి ఉంది. దాన్ని అయితే మీకు చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూద్దరుగంటండి. ఇదైతే అమలాపురం నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్డు ఒకటి ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, ఆదూరు అనే ఒక గ్రామంలో ఉంటుంది. మీకు అది మొత్తం అక్కడ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే బౌద్ధ స్తూపం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల ఎలాగ ఉంటుంది ప్రదేశం అంతా మీకు అయితే నేను చూపిస్తాను. మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి. రండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. మనం ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. మిమ్మల్ని లోపలికి అంతా తీసుకెళ్ళి ప్రదేశం అంతా మీకు అయితే చాలా క్లారిటీగా అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. విగ్రహం రాతి పలకతో కట్టిన బుద్ధి విగ్రహం చాలా స్వరూపంగా అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. మీకు ఎటువంటి ఇంకా చాలా అందమైన ప్రదేశాలు మీకు లోపల చూపిస్తాను నేను. మీరు కూడా చూద్దరుగాను. మనం అయితే బౌద్ధ స్తూపం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చాలా మంది నాకు తెలిసి వీడియోలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు బౌద్ధ స్తూపం చూపిందామని. ఇక్కడైతే ఒక 5 ఉన్నారు. అసలు బౌద్ధ స్తూపం అంటే ఏంటి, దాని విధానాలు ఏంటి, ఎప్పుడు కట్టారు ఏంటి అనేది అయితే మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీ పేరండి? నా పేరు సీతారామ గారండి. ఓకే, ఎవరండి మీది? ఏం చేస్తుంటారు ఇక్కడ? వ్యవసాయం. ఏంటండి బౌద్ధ స్తూపం అంటే అసలు ఏంటది, దీని విశ్లేషణ అంటే ఏంటి? బౌద్ధ స్తూపం అంటే 100 సంవత్సరాలు 2060 సంవత్సరాల క్రితం ఇది అంటండి. ఓకే. అశోక చక్రవర్తి కూతురు వచ్చి కట్టించింది అంటండి. ఇది అంటే చాలా చరిత్ర ఉంది దీనికి అయితే. పెద్ద చరిత్ర ఉందండి. అది స్తూపాలు అన్నిట్లో పెద్ద స్తూపం ఇదేనంటండి. ఇదే పెద్ద స్తూపం. అది ఆది ఊరు. ఇది ఎన్నో స్తూపం అండి ఇది? ఇదే మొదటి స్తూపం ఇదేనండి. ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయంటండి. అమరావతిలో ఉందంటండి, కోరుకొండలో ఉన్నాయంటండి, ఇలాగ ఎక్కడెక్కడ ఉన్నాయండి. ఇప్పుడు మీకు వచ్చి ఏజ్ ఎంత అండి? మీకు ఎన్ని సంవత్సరాలు? మీకు నాకు 80 అంటే మీరు పుట్టక ముందు నుంచే ఉంది ఇక్కడ? 2000 సంవత్సరాల క్రితం నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది ఇక్కడ. ఓకే అండి. అంటే పురాతన శాఖని పురాతగా కట్టారండి. అది ఇటక దీని అంత గట్టి మోపి ఇటకని అలాగా కట్టారండి. అది ఏమైనా దిగిపోవడం కానీ కదిలిపోవడం కానీ ఏం జరుగుతూ ఉంటాయంటారు కదా? అంటే ఉప్పును పొంగినప్పుడు కింద దిగిపోయింది అంటండి. 86లో దీన్ని తవ్వించారండి బాబు. అంతాను మట్టి కప్పడిపోయింది, దిగిపోయిందండి మొత్తం కిందకి. 86లో మొత్తం మట్టి అంతా తీసేసి రోడ్లకు తోలేసండి. ఆ ఇటకలన్నీ పాలిష్ కొట్టినట్టు బ్రెస్లెట్ కొట్టి 200 మంది గుజరాత్ అక్కడి నుంచి వచ్చి వాళ్ళు చేసి ఇగో ఈ పెన్షన్ అంతా కూడా అప్పుడు వేసారండి. అంటే కటకటాలు పెట్టలేదు, మామూలుగా తీగేశారండి. తీగేశాక మళ్ళీ ఏమో తర్వాత ఇది డ్రిల్ పెట్టేశారనమాట. ఇద్దరు ఉన్నారండి. అసలు ఈ స్తూపానికి ఏంటి ప్రాచీనమైన వ్యక్తిగతం ఏంటి? అసలు వ్యక్తిగతం ఏముందండి, పురాతన శాఖ అని చెప్పేసి అది పురాతగా చూడటం చేయటం జనాలు వస్తూ ఉంటారు, దీన్ని చూస్తూ ఉంటారండి. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారండి, ఎక్కడి నుంచి వస్తున్నారు. మంచి విశ్లేషణ అయితే ఉంది దీనికోసం, మంచి పేరు ఉందండి. అయితే వాటర్ లేదండి ఇక్కడ. మామూలుగా గార్డెన్ అవి పెంచి చేద్దారంటే వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. ఫెసిలిటీ లేక ఇలాగా ఉంది. దీనికి కాకినాడ హెడ్ ఆఫీసు, అక్కడ ఆయన సిఏ గారు దీన్ని సంబంధించింది అంతా అక్కడ ఉంది కాకినాడ. ఇక్కడేమో 2 మనుషులు ఉన్నారండి చేతగాళ్ళు. ఒకరికి 70,000 ఎంత ఉంది, ఒకరికి 40,000 ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయారండి వాళ్ళు. వాళ్ళు ఉంటాయని మీకు చెప్పు. ఇంకేముంటాయండి అటు సైడ్ లోపలికి? ఏమైనా ఉంటాయా? ఇంకేముండవండి, అంత ఇదే. ఓన్లీ ఇది ఒకటేనండి. కింద చెరువు ఉందండి, కింద దీనికి వెనకాల చెరువు. దీనికి వెనకాల చెరువు కింద తీసుకున్నారండి వాళ్ళు. అప్పటి నుంచి అలాగే ఉందండి ఇది. సరే. పురాతన శాఖని దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఓల్డ్ ఎప్పుడు పురాతన కాలం ఉంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేసి తెలియని వాళ్ళ కోసం తెలియపరచడం కోసం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మాకు చెప్తున్నారు, మాకేం తెలుస్తుంది, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చెప్తే మాకు తెలుస్తుంది అంతే. అయ్యానన్నా అశోకుడు అండి పొన్ను చోట వేసి కట్టింది బాపుతంటండి. అచ్చుకులు వేసేసండి కట్టింది బాపుతంటండి. అన్నిటిలో కూడా అలాగే వేసి కట్టించింది అంటండి ఆవిడ. సరే ఫ్రెండ్స్, విన్నారు కదా తాతయ్య గారు మంచి మంచి విషయాలు అయితే చాలా బాగా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎప్పుడుది, ఎలా జరిగింది ఏంటనేది ప్రతి తాతయ్య గారు అయితే ప్రతిదీ మనకు చాలా క్లారిటీగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి తాతయ్య గారు. థ్యాంక్స్ అండి.
దీని పని చేసినప్పుడు ఆయ్. ఈ చుట్టూరు స్తూపం చుట్టూరు తిరగటానికి ఈ మన 87లో మన ఇటక వేసి కట్టేది ఈ చుట్టూ మొత్తం స్తూపం మొత్తం కట్టారండి. స్తూపం అంతాను ఓకే అండి, చుట్టూరు ఓకే. తిరగటానికి అవన్నీ జ్ఞాన మందిరాలు అవన్నీ కూడా 2000 చిల్లరలో అయ్యానండి. అవన్నీ 2000 చిల్లరలో అయ్యండి. ఓకే అండి, 260 దగ్గరలో అయిందంటండి ఇప్పటికి. ఓకే అండి, ఓకే. అవి కూడా అన్ని పాయింట్ గాను అన్ని వేసి కట్టడాలన్నీ కట్టారండి 86లోనే. అన్ని సున్నాలు వేసి ఇంక 86లోనే ఇంక స్టాండర్డ్ గా చేశారండి అయితే. చేశారనమాట. ఓకే మట్టి అండి. అంతా తీసేసి ఇది కూడా ఇప్పుడు జనాలు తిరగడం కోసం తిరగటానికి మొత్తం నీట్ గా చేసి పెట్టారు ఇది. మన ఇటుకండి. ఇటుకండి. ఓకే. 86 మన ఇటుకకి ఆహా. అవన్నీ మాత్రం పురాతనం అంటే ఇది మన ఇటుక, ఇది దారి వేసింది మన ఇటుక, మన ఇటుక. అది పూర్వం ఇటుక, పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఇటుక అది. ఇటుకండి అది. ఓకే. అది సెంటర్, అది మేడ్చల్ బాపన కదండి ఈ స్థలం అసలు. ఓకే. ఆ రోజుల్లో ఆయన దగ్గర 5000కు పుచ్చుకున్నారన్నమాట అండి. ఓకే అప్పట్లో. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఓకే అండి, ఓకే.